తీసుకుంటే పర్వాలేదు. ఇంతమంది రైతులలో ఇందులో ఉన్న ఇంతమంది రైతులలో మేము వేరే వాళ్ళు అడగట్లేదు. నిజాయితీగా వచ్చే రైతులు, నిక్కచ్చిగా వచ్చే రైతులు మేము అడగట్లేదు, ప్రశ్నించట్లేదు. మేము ఎవరైతే ప్రజాప్రతినిధుల ముసుగులో ఉన్న వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా చెప్పుకొని బోనస్ డబ్బులు కాజేశారో వాళ్ళ గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నాం. రెండోది, మేమేదో రాజకీయ లబ్ధి కోసము, రాజకీయ ఆరోపణల కోసము, బట్టగాజు పడేయడం కోసము ఆరోపణలు చేయట్లేదు. మేము చేస్తున్నది కూడా పూర్తి ఆధారాలతో. ఇది సమాచార హక్కు చట్టం కింద జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన వివరాలు. మీడియా మిత్రులకు కూడా మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాం. దీంట్లో రైతుల వివరాలు పూర్తిగా ఉన్నాయి. ఎవరెవరి పేరున ఎంత బోనస్ పడ్డది కూడా ఉంది, మీరు కూడా చూసుకోవచ్చు. మేము ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయట్లేదు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే అది రాజకీయం అవుతుంది. నేను నిరాధారమైన ఆరోపణలు చేయట్లేదు, పూర్తి వివరాలతో చేస్తున్నాం. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని ఒక్కటే కోరుతున్నాం, అయ్యా ఇప్పటికైనా ఎంక్వైరీ ఆఫీసర్ని మార్చండి. మార్చేసి ఎంత వీలైతే తొందరగా ఈ వారం రోజులలో ఈ బోనస్, కోట్లాది రూపాయల బోనస్ వ్యవహారానికి సంబంధించిన ఎంక్వైరీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రైతుల పేరిట కాజేసిన డబ్బుని ప్రభుత్వానికి డిపాజిట్ చేసి ప్రభుత్వానికి ఇస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం సొమ్ము పేద ప్రజలకు వర్తించాల్సిన సొమ్ము, ఇది రాజకీయ నాయకుల సొమ్ము కాదు, లేదా ఎక్కడనో కాంట్రాక్ట్ చేసే లేదా కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. ఇది ప్రభుత్వం పేద రైతులు, ఆరుగాలం శ్రమించిన రైతులు 500 రూపాయలు బోనస్ వేస్తే బక్క చిక్కిన రైతు ఎంతో కొంత వెన్నుదన్నుగా ఉంటుందని ప్రభుత్వం వేసిన డబ్బు అది. ఆ డబ్బుని మీరు పాలకులుగా ఉండి, ప్రజాప్రతినిధులుగా ఉండి ఆ సొమ్మును కాజేస్తామంటే మేము ప్రజల పక్షాన మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే మా డిమాండ్ ఒక్కటే, వెంటనే ఎంక్వైరీ ఆఫీసర్ని మార్చాలి. ఎంక్వైరీ ఆఫీసర్ని మార్చేసి ఈ వ్యవహారంలో ఎవరెవరి పేర్లు, ఇంకా ఎవరెవరి పేర్లు బహిర్గతం అవుతున్నాయో వాళ్ళందరిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి, రైస్ మిల్లర్ల పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక మీడియా సమావేశం ద్వారా ఎంత అవినీతి జరిగిందో బహిర్గతం చేయాలని కోరుతున్నాం. ఇలాంటి పాలకుల విషయంలో కూడా మండల ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ పక్షాన మా విజ్ఞప్తి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, రైతుల పార్టీ. బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిన పథకాలన్నీ కూడా రైతు పక్షాన ఉన్న పథకాలు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏ కార్యక్రమం తీసుకున్న రైతులకు చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా ఉన్న కార్యక్రమాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది.